సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు. మున్సిపల్లో విజయం సాధించేది బీజేపీ పార్టీనే. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్. బీఆర్ఎస్ నాయకుల తప్పిదం వల్లే ఓటర్ లిస్టులో అక్రమ పేర్లు. కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బంటు వేణుగోపాల్. భక్తులపై నోరు పారేసుకున్న శ్రీకాళికాదేవి చైర్మన్ బసవరాజ్. జిన్గుర్తి పాఠశాలలో ఘనంగా సావిత్రిబాయి పూలే 195వ జయంతి ఉత్సవాలు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా. జీవన్కి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంటుకు ఏర్పాట్లు పూర్తి. యాలల మండల కేంద్రంలో ఘనంగా సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ల కన్నా ఇతర పార్టీలు బలపరిచిన అభ్యర్థులే సర్పంచ్ స్థానాల్లో ఎక్కువగా విజయం సాధించారని, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీశాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉప్పరి రమేష్ కుమార్ మాట్లాడుతూ, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారని అన్నారు. తాండూరు మున్సిపల్లోని ప్రతి వార్డులో అధికారులు ఓటర్ జాబితాలో అక్రమంగా కొందరి పేర్లను చేర్చారని అన్నారు. తాండూరు మున్సిపల్లోని ప్రతి వార్డులో అధికారులు ఓటర్ జాబితాలో వేల సంఖ్యలో కొందరి పేర్లను చేర్చారని ఆరోపించారు. ఓటర్ జాబితాలో అక్రమంగా చేర్చుకున్న వారిని వెంటనే తొలగించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ డిమాండ్ చేశారు. గతంలో తాండూరు మున్సిపల్లో జరిగిన ఎన్నికల్లో 7 కౌన్సిలర్లు విజయం సాధించారని, 10 ఓట్ల లోపు చాలా మంది అపజయం పొందారని అన్నారు. ఈసారి జరిగే మున్సిపల్ చైర్మన్ గా బీజేపీ విజయం సాధించబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం, వికారాబాద్ జిల్లా సంస్థాగత ఎన్నికల కన్వీనర్ మాజీ యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, మాజీ కౌన్సిలర్లు సాహు శ్రీలత, బాలప్ప, అంతరం లలిత, కృష్ణ ముదిరాజ్, సీనియర్ నాయకులు మనోహర్ రావు, జిల్లా నాయకులు పటేల్ విజయకుమార్, సుదర్శన్ గౌడ్, తాండ్ర నరేష్, బంటారం భద్రు, మాజీ ఎంపీటీసీ సాయిరెడ్డి, ప్రహ్లాద్ జాదవ్, శేఖాపురం అంజనేయులు, దోమకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ సమిష్టి కృషి వల్ల ఖచ్చితంగా చైర్మన్ పదవిని కైవసం చేసుకునే దిశగా మీ అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తాండూరు నియోజకవర్గంలో ప్రధానంగా మున్సిపాలిటీలో కూడా భారతీయ జనతా పార్టీకి ప్రజలందరికీ మద్దతు ఉందని మేము భావిస్తూ ఉన్నాం. మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజల యొక్క అభిప్రాయాలు తేటతెల్లమని, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలు వాళ్ళ యొక్క చేతల్లో లేదని, ఏ పార్టీ ప్రధానంగా ప్రతిపాదించినటువంటి అభ్యర్థులను కాకుండా వాళ్ళ రెబల్సే గెలిచారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనేటటువంటి విషయం అర్థమైంది. కాబట్టి అధికారులు మున్సిపల్ ఎన్నికలలో ఓట్ల జాబితాలో ఎక్కడ కూడా తప్పులు జరగకుండా అక్రమంగా కొన్ని వేల ఓట్లు తాండూరు మున్సిపాలిటీలో నమోదు చేయడం జరిగింది. కాబట్టి వాటిని వెంబడే సరైన క్రమంలో వాటిని వెరిఫై చేసి వాటిని తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సమీప కర్ణాటక రాష్ట్రం నుంచి కావచ్చు, మహారాష్ట్ర నుంచి కావచ్చు, పెద్ద మొత్తంలో మైనార్టీ ఓట్లు 10,000 పైచిలకు మైనార్టీ ఓట్లు నమోదు చేయడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అధికారులు దానిపైన దృష్టి సారించి వెంబడే దాన్ని సవరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ 36 వార్డులలో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నిలబడతారు. రాబో రోజుల్లో ఈ నియోజకవర్గ స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ సమిష్టి కృషి వలన ఖచ్చితంగా శాసనసభ స్థానాన్ని కూడా మేము ఖచ్చితంగా కైవసం చేసుకునే దిశగా ముందుకెళ్తాం. ప్రజల మద్దతు చూరుకుని దానికి మొన్ననే జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి ఈ జిల్లాలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి తాండూరు నియోజకవర్గం ఖచ్చితంగా ఇటు
మున్సిపల్లో కానీ రేపు జరగబోయేటటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పెద్ద మొత్తంలో అభ్యర్థులను గెలిపించుకునే దిశగా మా కార్యాచరణ ఉంది. కాబట్టి మీడియా ద్వారా ప్రజలందరూ కూడా ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని వంచి మోసం చేసిన తర్వాత వాళ్ళని కాదని కాంగ్రెస్ పార్టీకి మొన్న పట్టం కడితే ఏమాత్రం కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలలో ప్రజల యొక్క సంక్షేమాన్ని పక్కన పెట్టి కేవలం అధికార దావంతో పనిచేస్తుంది తప్ప మరోసారి ఎన్నికల్లో ఏ రకంగా గెలవాలనేటటువంటి యావ తప్ప ప్రజలపైన చిత్తశుద్ధి లేదు. ఇక్కడ కూడా శానిటేషన్ ప్రాబ్లం కానీ గత మున్సిపాలిటీలో జరిగినటువంటి అనేక అక్రమాలు కానీ భారతీయ జనతా పార్టీ మా యొక్క కౌన్సిల్ సభ్యులు ఎన్నిసార్లు కొట్లాడినా అనేక రకాలైనటువంటి కుంభకోణాలపైన కానీ అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి పైన కానీ వీళ్ళు మా భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లు ఖచ్చితంగా పోరాటం చేసి ధర్నాలు చేసి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినా ఎక్కడ కూడా ఒక్క సమస్యను కూడా సాల్వ్ చేసే దిశగా ఇక్కడ అధికార పార్టీ కానీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని చాటుకోలేదు. ఇక్కడ ఉన్నటువంటి చిలకవాగు దగ్గర నుంచి శానిటేషన్ వరకు కానీ అనేక అవినీతి అక్రమాలు కానీ కబ్జాల విషయంలో కానీ ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నటువంటి భూ కబ్జాల విషయంలో కూడా కేవలం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లే గలబెత్తిరు తప్ప ఏ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిల్ సభ్యులు ఎక్కడ కూడా దాని విషయంలో స్పష్టంగా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మా 5 మంది కౌన్సిలర్లు ఉంటేనే గతంలో ఇవాళ ఈ రకంగా వాళ్ళ యొక్క ప్రతిపక్ష హోదాను చాటుకొని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వాణి ప్రజల వాణిగా ప్రజా సంక్షేమం కోసం ప్రజా సంపదను కాపాడడం కోసం వాళ్ళు పనిచేసినటువంటి తీరుని ఖచ్చితంగా మీరు అందరూ గమనించారు. రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా మేము చైర్మన్ స్థానంలో ఉంటే కదా ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను కట్టడి చేస్తూ ఏమాత్రం కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజా సంపదను కొల్లగొట్టకుండా ఎక్కడ భూ కబ్జాలు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఇసుక మాఫియా కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక డ్రగ్ మాఫియా కానీ వీటన్నిటిని నివారించేందుకు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని చెప్పేసి మీడియా ద్వారా తాండూరు మున్సిపల్ ప్రజలందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక్కసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా తాండూరు మున్సిపాలిటీని ఈ రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి మున్సిపాలిటీగా మేము తీర్చిదిద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈరోజు పట్టణ శాఖ తరఫున పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా వేదికపై కూర్చున్న గౌరవ పెద్దలు మనోహర్ సార్ గారు, రమేష్ గారు, అలాగే పట్టణాధ్యక్షులు మల్లేష్ గారు, వేదికపై కూర్చున్న పార్టీ కార్యకర్తలు, సీనియర్ లీడర్లకు, పత్రికా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. వాస్తవానికి ఏదైతే ఈరోజు దేశమంతా నరేంద్ర మోడీ గారి హవాలో ఏదైతే నడుస్తుందో తాండూరు పట్టణంలో కూడా వారి ప్రాబల్యాన్ని ఎంతైనా ఉంది. దాన్ని ఉపయోగించుకున్నట్లనే దాంట్లోనే కార్యకర్తలందరూ కూడా పనిచేసే విధంగా ఈరోజు కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. గతంలో ఏదైతే 7 కౌన్సిలర్లు గెలుచుకొని ఒక 4-5 కౌన్సిలర్లు కొద్ది మెజార్టీతో కోల్పోయినామో దాన్ని అన్నింటినీ కూడా సవరణ చేసుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మున్సిపల్ చైర్మన్ కైవసం చేసే దిశగా ఈరోజు పార్టీ కార్యాచరణ రూపొందించడం అంటూ జరుగుతుంది. ఇదొక్కటే కాకుండా జిల్లాలో వికారాబాద్ కానివ్వండి, పరిగి కానివ్వండి, ఈ రెండిటిపైన కూడా దృష్టి సారించడం అంటూ జరుగుతుంది. రేపు రాబోయే 5వ తారీఖు రోజు జిల్లా సమావేశాన్ని కూడా ఎంపీ గారి ఆధ్వర్యంలో వికారాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. దాని ద్వారా పరిగిలో, వికారాబాద్లో అసెంబ్లీ స్థాయిలో అంటే మున్సిపల్ స్థాయిలో కూడా సార్ గారి ఆధ్వర్యంలో అన్ని సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకొని ఎక్కడ కూడా పార్టీ కార్యకర్తలను ఉల్లాసపరచుకుంటూ ఎక్కువ స్థానాలు గెలుచుకొని మున్సిపల్ని కైవసం చేసే దిశగా ఈరోజు పార్టీ అన్నీ సిద్ధంగా ఉంది. కాబట్టి రేపు 10వ తారీఖు పరిగిలో సమావేశం ఉంటుంది కార్యకర్తలతోటి. దాని తర్వాత మళ్ళీ ఒక డేట్ తీసుకొని వికారాబాద్ తాండూరు కూడా చేసుకోవడం అంటూ కూడా జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఎంపీ గారు ఏదైతే మన స్థానంకి వెళ్ళి ఎక్కువ మెజార్టీతోటి గెలిచిండో వారు ప్రత్యేక దృష్టి సారించి
తాండూరు మున్సిపల్ని కైవసం చేసే దిశగా వారు పూర్తి సహాయ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి వారి ఆదేశానుసారం, పార్టీ ఆదేశానుసారం ఖచ్చితంగా మున్సిపల్లో కార్యకర్తలందరికీ కూడా బలోపేతం చేసి పార్టీని చైర్మన్ కైవసం చేసే దిశగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఈ వేదికపై ఉన్న కార్యకర్తలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, పట్టణంలో ఉన్న సీనియర్ కార్యకర్తలు ఇంకా చాలామంది కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొని వచ్చి తాండూరులో పార్టీ పూర్వ వైభవాన్ని చూపించే విధంగా ఈరోజు సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి ముందుకు తెలుసామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. పాత్రికేయ సోదరులకు నమస్కరిస్తూ తెలియజేయడం ఏమనగా, ఈరోజు తాండూరులో భారతీయ జనతా పార్టీ చైర్మన్ కాబోతుందనే ఉల్లాసంలోనే ఉన్నారు. కానీ గతంలో 11 సీట్లు వచ్చేది కొద్దిపాటి ఓట్లతో తగ్గిపోవడం, వెనుకకు జరగడం జరిగింది. 3 సార్లు భారతీయ జనతా పార్టీ చైర్మన్గా ఉన్నారు. ఈసారి కూడా అవకాశం కల్పించగలరని ప్రజల్ని మేము వేడుకుంటున్నాము. ఆ రోజు కూడా కొద్దిపాటి ఓట్లతోనే మా 20 వార్డులలో కూడా కొద్ది ఓట్లతోనే వెనుకకు జరగడం అయింది. ఇప్పుడైతే ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఎదురు చూస్తున్నారు. పథకాల రూపంలో ప్రజలను మోసం చేసిన విషయాన్ని ప్రజలు మరవలేకపోతున్నారు. ఇటు బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ కానీ పథకాలతోనే సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు. అదే రకంగా ఈరోజు ప్రజలు అట్లాంటి పథకాలు ఏమొద్దు, ఈరోజు తాండూరు ప్రభుత్వాన్ని శుచి శుభ్రంగా అందుబాటులో ఉండే కౌన్సిలర్ని ఎన్నుకోవాలి, ఆ కౌన్సిలర్తో కావాల్సిన పనులు చేయించుకోవాలనే ఎదురుచూపులతో ఉన్నారు. మరి ఇట్లాంటి సమయంలో ప్రజలందరికీ వేడుకోవడం ఏమంటే, మన తాండూరుని అభివృద్ధి పరచుకోవాలంటే భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ని ఎన్నుకోవాలని ప్రతి వార్డు సభ్యులకు మేము కోరడం జరుగుతుంది. ప్రజలు కూడా మా దిక్కు ఎదురు చూస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈసారి చైర్మన్ సీట్ను భారతీయ జనతా పార్టీ వాళ్ళమే కైవసం చేసుకుంటామని తెలియపరుస్తున్నాం. గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ దాదాపు చైర్మన్ స్థాయి చేపట్టే అవకాశం వరకు కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవే వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఉండింది. మరి అంతకుముందు కూడా 2 సార్లు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా మున్సిపల్ చైర్మన్గా ఇక్కడ చేయడం జరిగింది. మరి మళ్ళొకసారి కూడా మున్సిపల్ చైర్మన్ రావడం జరిగింది. మొన్న లాస్ట్ టైం కూడా దాదాపు నియర్ ఎడ్జ్ వరకు కూడా వెళ్ళడం జరిగింది. మరి మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో చూసినట్లయితే మరి యువత కావచ్చు, మరియు నరేంద్ర మోదీ గారి యొక్క వారి చేసినటువంటి పనులు కావచ్చు, మరి క్లియర్గా కూడా మా బీజేపీ ఎంపీ అభ్యర్థులు కూడా చెప్పడం జరిగింది. కేవలం గ్రామాల్లో అభివృద్ధి అనేది సెంట్రల్ గవర్నమెంట్ నిధుల ద్వారానే జరుగుతున్నాయి. ప్రతి ఒక్క వ్యక్తి పైన క్యాలిక్యులేట్ చేసి 815 రూపాయలు అనేసి దాని ప్రకారం కూడా నిధులు విడుదలవుతున్నాయని చెప్పడం జరిగింది. మరి అక్కడే కాదు, మున్సిపల్లో చూసినట్లయితే మేమున్న కౌన్సిల్లో దాదాపు 50 to 60% ఆఫ్ నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి నిధుల ద్వారానే అభివృద్ధి చేయడం జరిగింది. మిషన్ భగీరథ అని పేరు పెట్టడం జరిగింది. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఫండ్స్. దాదాపు మున్సిపల్ అభివృద్ధి టౌన్లో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా కూడా మేము లాస్ట్ మీటింగ్ అప్పుడు కూడా దాదాపు 3.5 కోట్లతో నిధులు విడుదల చేయడం జరిగింది. అది కూడా 15th ఫైనాన్స్ ద్వారా అని చెప్పేసి కూడా ఆ రోజు మీడియా ద్వారా కూడా చెప్పడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధుల కొరత చాలా ఉంది. ప్రస్తుతం కానీ ఇంతకుముందు కానీ జరుగుతున్నటువంటి అభివృద్ధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి నిధులే కాబట్టి ప్రజలు ఈ అందరి విషయాన్ని అందరూ కూడా గమనించి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చైర్మన్ని చేస్తే ఇంకా అత్యధిక నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామనేసి అందరూ మీ మీడియా ద్వారా అందరినీ విజ్ఞప్తి చేస్తుంది. నాగారం మల్లేశం గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ గారు, మరియు మాజీ ఎంపీపీ బాలేష్ గారు, విజయ్ కుమార్ గారు, కృష్ణ ముతిరాజ్ గారు, సాహు శ్రీలత గారు, మరియు లలితక్క గారు, మిగతా వాళ్ళందరితో పాటుగా పత్రికా మిత్రులకు నమస్కారం తెలియజేస్తున్నాను. దాదాపుగా మొత్తం భారతదేశంలో హిందూ చైతన్యం ఉద్భవిస్తున్నది. తాండూరులో కూడా ఈసారి హిందూ చైతన్యం ముందుకొస్తుంది, భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. దానికి భాగంగా ఇంతకుముందు
ఎవ్వరూ లేని టైంలో అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇటు సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, సీనియర్ నాయకులు, న్యాయవాది మనోహరరావు సార్ గారు, మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా గారు, పటేల్ విజయ్ కుమార్ గారు, సుదర్శన్ గౌడ్ గారు, బంటారం భద్రేశ్వర్ గారు, అంతరం లలిత గారు, మల్లేశ్వరరావు గారు, రమేష్ అన్న గారు, అందరు కూడా పేరు పేరున ఇక్కడ పాల్గొన్న వాళ్ళ మీ అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, పాత్రికేయ మిత్రులు కూడా నమస్కారం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తాండూరు గడ్డ బీజేపీ అడ్డా అని చెప్పి గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరం కూడా అన్ని వార్డుల్లో కైవసం చేయడానికి క్రమశిక్షణ గల సైనికుల వారి పోరాడి దాదాపు 20 వార్డులకు పైగా గెలుచుకోవాలని చెప్పేసి కృత నిశ్చయంతో గత 5-6 రోజుల నుండి కార్యాచరణ చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఇందాక మిత్రులన్నా చెప్పినట్టు అభివృద్ధి ఏదైనా జరుగుతున్నదంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత, అంతకుముందు వాజ్పేయి గారు ఉన్నప్పుడు మాత్రమే రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, లైట్లు కానివ్వండి, ఏదైనా అభివృద్ధి చెందుతుంది అంటే అన్ని వర్గాలకు అతీతంగా అది కేవలం నరేంద్ర మోదీ గారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి గతంలో మమ్మల్ని నమ్మి ఓట్లేసినటువంటి తాండూరు ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అంతకు మించి ఈసారి మాకు 20 స్థానాలు తాండూరు పట్టణ ప్రజలు కల్పించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని చెప్పేసి మీడియా ద్వారా, మీ ద్వారా వారిని వేడుకుంటూ, అభివృద్ధి జరగాలంటే, అవినీతి రహిత పాలన జరగాలంటే బీజేపీ అభ్యర్థులే గెలవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పట్టణ శాఖకు ధన్యవాదాలు చేస్తూ తాండూరు మున్సిపల్లోని 36 వార్డులలో సుమారు 30 వార్డులలో ఓటర్ లిస్టులో ప్రతి వార్డులో 300 నుండి 400 మంది పేర్లు అక్రమంగా చేర్చారని, వాటిని వెంటనే తొలగించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బంటు వేణుగోపాల్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వారి ఆదేశానుసారం ఓటర్ లిస్టులో అక్రమంగా పేర్లను నమోదు చేశారని ఆరోపించారు. ఇకనైనా అధికారులు పారదర్శకంగా వ్యవహరించి ఓటర్ లిస్టులో అక్రమంగా ఉన్న పేర్లను వెంటనే తొలగించాలని బంటు వేణుగోపాల్ కోరారు. ఈరోజు తాండూరు మున్సిపల్లో ఎన్నికల సమయంలో రీసెంట్గా వార్డు వైజ్ లిస్టు పెట్టారు. అయితే ప్రతి వార్డులో చూసినాము, మ్యాక్సిమం 36 వార్డుల్లో 30కి పైగా వార్డుల్లో ప్రతి వార్డులో 300, 400, 500 పైనే ఓట్లు యాడ్ అయినాయి. నా వార్డులో కూడా 500 ఓట్ల పైనే యాడ్ అయినాయి. అంటే ఇవి పోయినసారి వచ్చిన ఓటర్ లిస్టుకు దీనికి సంబంధం లేకుండా యాడ్ అయినాయి. అవి ఎక్కడికి వచ్చినాయి, ఏ వచ్చినాయి అనేది మీకు ప్రజలు మొత్తం గమనించి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఇవి కావాలని ఈ విధంగా చేయించారు. ఎందుకంటే వాళ్ళకి ఓటర్ భయం ఉంది. మున్సిపల్ యొక్క బల్దేపీఠం కాంగ్రెస్ చేయించుకోవడం తెలిసి ఎలాగైనా వాళ్ళని చేయించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి వార్డులో ఈ విధంగా 400-500 ఓట్లు చేసిండ్రు. కాబట్టి దీన్ని మొత్తం పురపరిశీలించి ఈ ఓట్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ తీసేసి పాత మున్సిపాల్ ఏ విధంగా ఉన్నాయో ఓట్లు, ఆ ఓట్లు ఇవి టాబ్లెట్ చేసి అవే ఓట్లు పెట్టాలి. కొత్తగా యాడ్ అయితే మా అంటే 10 మందో 50 మందో యాడ్ అవుతారు. ఇట్లా 400-500 మంది ఎవరు యాడ్ కారు. ఎంత కొత్త ఇళ్ళు ఉన్నా బార్డర్ అవుట్స్కట్ షాయపూర్ కానీ, ఇందనార్ కానీ, ఇక పాతలు కానీ ఆడతారు. కానీ సంటలో ఉన్న వాళ్ళు కూడా ఆ విధంగా పెరిగినాయి. కాబట్టి దీనిపై ఉన్నతాధికారులు త్వరగా నిర్ణయం తీసుకొని మిగతా ఓట్లన్నీ తీసేయాలని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బిర్కట్ రఘు తాండూరు మున్సిపల్ అధికారులను కలిసి ఓటర్ లిస్టులో అక్రమంగా ఉన్న పేర్లను వెంటనే తొలగించాలని ఫిర్యాదు అందజేశారు. శ్రీ కాళికాదేవి దేవాలయ చైర్మన్, మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బస్వరాజ్ భక్తులపై, దేవాలయ సిబ్బందిపై అకారణంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న చిన్న విషయాలను పెద్దవి చేస్తూ తరచుగా భక్తులపై విరుచుకుపడడం పట్ల పలువురు చైర్మన్ వ్యవహారంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీ కాళికాదేవి దేవాలయ అభివృద్ధి కోసం పాటుపడవలసిన చైర్మన్ చిన్న చిన్న ఉద్యోగులపై తన ప్రతాపాన్ని చూపడం పట్ల పలువురు అసహించుకుంటున్నారు. భక్తుల కోసం కుంకుమను అందుబాటులో ఎందుకు పెట్టలేదంటూ పూజారిపై
చైర్మన్పై విరుచుకుపడ్డారు. అక్కడే ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి అనే భక్తునిపై కూడా చైర్మన్ బసవరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచుగా దేవాలయానికి వస్తున్న చైర్మన్ అప్పుడప్పుడు భక్తులపై, పూజారులపై, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయడం పట్ల పెద్ద నాయకుల దృష్టికి కూడా వెళ్లినట్లు సమాచారం. తాను దేవాలయంలోకి దర్శనానికి వస్తున్న సమయంలో ఎవ్వరు ఎదురుపడినా వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వినికిడి. దేవాలయాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ఆ విషయంలో దృష్టి సాధించవలసిన చైర్మన్ చిన్న చిన్న ఉద్యోగులు, భక్తులపై, పూజారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం పట్ల పలువురు ఆయనను చైర్మన్ పదవి నుండి వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మళ్ళీ కుంకుమలో నీళ్ళు వేసినావు ఈరోజు మళ్ళీ లేవంటే నీళ్ళు ఉన్నాయా లేదు భక్తులు పెట్టుకోనికి లేవని చెప్పేసి అంటాడు. తీసుకురా చూద్దాం ఇక్కడ లేదు. ఇప్పుడు వేసినావా? ముందే ఉండేనా చూపెట్టినా చూపించినప్పుడు వచ్చి అది కుంకుమల లేదు పట్టుకోవాలని చెప్పి చూడదాంట్లో దాంట్లో ముందుకు భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే 195వ జయంతిని జిన్గుర్తి మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగప్ప మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర రానున్న తరాలకు కూడా ఆదర్శమని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న జయశ్రీ, భాగ్యశ్రీ, స్వప్నకుమారి తదితరులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భానుప్రకాష్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా అన్నారు. శనివారం కోడంగల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత మాసోత్సవాల్లో ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోడంగల్ పోలీస్ స్టేషన్లో విద్యార్థులతో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని పిలుపునిచ్చారు. రోడ్డు భద్రత కేవలం ఒక నెల రోజుల కార్యక్రమం మాత్రమే కాదని అది ప్రతిరోజు ప్రతి ప్రయాణంలో నియమాలను అనుసరించవలసి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి రాములు నాయక్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి, పరిగి డిఎస్పీ శ్రీనివాస్, పరిగి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వీరేంద్ర నాయక్, కొడంగల్ సిఐ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ సత్యనారాయణ, కొడంగల్ లారీ ఆటో యూనియన్ సభ్యులు, వివిధ కళాశాలల, పాఠశాలల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దీంతో భాగంగా ఈరోజు ఫస్ట్ టు 3rd of January అన్ని చోట్ల కూడా స్కూల్స్లో కానీ, జంక్షన్స్లో కానీ, కమ్యూనిటీస్లో కానీ ఈ రోడ్ సేఫ్టీ సంబంధించి లాంచ్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఈరోజు కొడంగల్లో కూడా
కొంతమంది స్కూల్ పిల్లలు, ఇంకా ఆటో అసోసియేషన్, లారీ అసోసియేషన్, లోకల్ పబ్లిక్తో పాటు ఈ ప్రోగ్రామ్ అంతా ప్లాన్ చేయడం జరిగింది. సో ముఖ్యమైన అంశాల ముందే కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తున్నాను. ఇంతకుముందు కూడా చాలామంది ఆఫీసర్స్ కానీ స్టూడెంట్స్ కానీ డీటెయిల్గా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. బట్ దాంట్లో కూడా కొన్ని 2-3 పాయింట్స్ నేను కూడా ఆలోచించాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనము ఒక మర్డర్ జరిగితే చాలా సీరియస్ ఉంటాము, కానీ ఒక ఫెటల్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అంత సీరియస్గా తీసుకోలేము. More number of people are dying due to road accident fatalities compared to any other crime. రోడ్ యాక్సిడెంట్తో చనిపోయిన వాళ్ళు ఎక్కువ అన్నారు. మొత్తం ఇండియాలో చూస్తే 5 lakh వరకు రోడ్ యాక్సిడెంట్స్ ప్రతి సంవత్సరాలు జరుగుతున్నాయి. దాంట్లో 1.7 lakh దాదాపు చనిపోతున్నారు. దట్ మీన్స్ ప్రతి ఒక్క రోజు 450 to 500 మంది చనిపోతున్నారు. దాంట్లో కూడా ఇంపార్టెంట్ ఏంటి అంటే, చనిపోతున్న వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇంతకుముందు సిఐ కొడంగల్ గారు చెప్పారు. అది కూడా నేను కూడా ఇదే ఆలోచించాను. ఇంటి నుంచి బయట పోతున్న వాళ్ళు ఎవరు ఉన్నారు? ఒక అర్నింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ, యంగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇంట్లో వచ్చిన డబ్బులు డైలీ ఫుడ్ కోసం కానీ, బట్టల కోసం కానీ, పిల్లల ఎడ్యుకేషన్ కోసం అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక మంచి అర్నింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ బయట పోతే, వాళ్ళు జాబ్ చేసినప్పుడు రిటర్న్ వచ్చినప్పుడు ప్రతి నెలకి కొంచెం పైసలు వస్తాయి. ఆ పైసలు వాడుకొని ఒక ఫ్యామిలీ రన్ అవుతుంది. అదే మనిషి కొన్ని ట్రాజిక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత చనిపోతే విల్ ఎఫెక్ట్ నాట్ జస్ట్ హిమ్సెల్ఫ్, ఒక మనిషి కాదు, మొత్తం ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. వైఫ్ విడో అవుతారు, పిల్లలు మోస్ట్లీ ఫాదర్ అర్నింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ లూజ్ చేస్తారు. మీ అందరూ ఫ్యామిలీలో కూడా, నియర్ ఫ్యామిలీలో కానీ డిస్టెంట్ ఫ్యామిలీలో కానీ అట్లానే ఇన్సిడెంట్స్ ఇంతకుముందు మేబీ ది హ్యావ్ హ్యాపెండ్. బికాస్ నా ఓన్ ఫ్యామిలీలో మై ఓన్ కజిన్ ఇమ్మీడియట్ అంటే నా ఫాదర్స్ ఎల్డర్ బ్రదర్స్ సన్ 20 years old died due to fatal accident on the road. సో ఒకసారి చనిపోతే రిటర్న్ రావడానికి పరిస్థితి లేదు. అందుకే ఆల్ ఆటో అసోసియేషన్ వాళ్ళకి పిలిచి, లారీ అసోసియేషన్ వాళ్ళకి పిలిచి, అందరూ స్టూడెంట్స్కు పిలిచి ఈ లాంచ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఐఎమ్ హ్యాపీ టు సీ దాట్ ఒక స్టూడెంట్ కూడా ఇంతకుముందు మెన్షన్ చేశారు, ఇప్పుడు స్కూల్ కరికులంలో కూడా 7th standardలో కానీ 8th standardలో కానీ అట్లానే ట్రాఫిక్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ వచ్చినాయి. బికాజ్ మనము వేరే అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి పబ్లిక్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ డీడీ చెక్ చేయాలి, మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ లైసెన్స్ అన్నీ సరిగా ఇవ్వాలి, డ్రైవింగ్ టెస్ట్ సరిగా కండక్ట్ చేయాలి. బట్ మన బాధ్యత ఏంటి? పబ్లిక్ బాధ్యత ఏంటి? రూల్స్ పాటించాలా లేదా? షుడ్ వి ఫాలో ద రూల్స్ ఆర్ నాట్? yes or no? yes or no? ఈ ప్రోగ్రామ్ మన కోసం కండక్ట్ చేస్తున్నాము, మేము మీకోసం కండక్ట్ చేస్తున్నాము. ప్రతి ఒక్క హ్యూమన్ లైఫ్ ఇంపార్టెంట్ ఉంది. వన్ గర్ల్ ఫ్రమ్ కృష్ణవేణి పబ్లిక్ స్కూల్, షీ సెడ్, లెట్ us మేక్ అవర్ కంట్రీ ద సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సెకండ్ లార్జెస్ట్ రోడ్ నెట్వర్క్ ఉంది. సేఫెస్ట్ కంట్రీ ఎలా చేస్తాము? ఓకే, ఎవ్రీబడి వాంట్స్, ప్రతి ఒక్కరికి వెహికల్ కావాలి. 2-wheeler కానీ ఎంత కెపాసిటీ ఉంది, ఫైనాన్షియల్ కెపాసిటీ ఎంత, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏం ఎంప్లాయ్మెంట్లో ఉన్నాము, దీని ప్రకారంగా కొంతమంది 2-wheelers కొంటారు, కొంతమంది 4-wheelers కొంటారు. బట్ నోబడి ఎవరికి కూడా దే డోంట్ వాంట్ టు వేర్ ఎ హెల్మెట్. బండి కొంటారు, 1 lakh rupees స్పెండ్ చేసి వాళ్ళు ఒక కొత్త బండి తీసుకొస్తారు, కానీ హెల్మెట్ దే విల్ నాట్ బై. అంతే కదా? yes or no? yes or no? సో 80-90% పబ్లిక్ వితౌట్ హెల్మెట్ బండి నడిపిస్తున్నారు. అండ్ మ్యాక్సిమం ఫెటాలిటీస్ హెడ్ ఇంజురీతోనే జరుగుతున్నాయి. ఇంతకుముందు మెన్షన్ చేసిన కజన్ కూడా హెడ్ ఇంజురీ, ఏమి బయట ఇంజురీ, ఒక సింగిల్ ఇంజురీ కూడా లేదు. మాత్రమే ఇయర్ నుంచి కొంచెం బ్లడ్ వచ్చింది అండ్ బ్రెయిన్లో డ్యామేజ్ అయ్యి స్పాట్ డెత్ అయింది. మ్యాక్సిమం ఫెటాలిటీ స్పాట్ డెత్ అవుతున్నాయి. ఎందుకు అంటే దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ హెడ్ ఇంజురీస్.
తర్వాత ఇప్పుడు లారీ అసోసియేషన్స్ వాళ్ళు వచ్చారు. సో ఎవరైతే ముందుకి రాలేదు, ఒక ఆటో అసోసియేషన్ నుంచి ఒక మెంబర్ వచ్చి మంచి పాయింట్స్ ఇంతకు ముందు చెప్పారు. సడన్గా టర్న్ చేయడం, ముందు చూడడం, వెనక చూడడం. బట్ లారీ ఓవర్లోడింగ్తో యాక్సిడెంట్ జరుగుతున్నాయా లేదా? ఎస్ ఆర్ నో? సో ఓవర్లోడెడ్ లారీ ఈ డేంజర్ మీకు కూడా ఉంది. అండ్ మీ రోడ్లో మీ whatever రోడ్ మీరు డ్రైవ్ చేస్తున్నారు ఆ రోడ్లో ఉన్న ప్రతి మనిషికి కూడా డేంజర్ ఉంది. ఎందుకంటే ఎక్కడైతే కూడా టర్న్ అవుతుంది, కింద పడుతుంది, ఎవరు తల మీద పడుతుంది. సో డేంజరస్ డ్రైవింగ్ ఈజ్ అ డేంజర్ టు నాట్ ఓన్లీ హూ ఈస్ డ్రైవింగ్, డ్రైవర్కి మాత్రమే కాదు, రోడ్లో ఉన్న వాళ్ళు ఒక పెడెస్ట్రియన్కి కానీ, ఒక 2-wheeler సిబ్బందికి కానీ, అందరికీ కూడా. Will become doctors, engineers, and IPS and IAS officers. Today it's our responsibility that we follow traffic rules. If we follow traffic rule, we can say others also to follow. But when we don't follow, how can we tell to others? We are under 18. We are not adults. We are children. But still we are driving. It's not true. I agree that in my house, my brothers also drive. It's not right, but it is we should stop. So today let's take an oath to stop it. I know there are many brothers and sisters who are driving bikes, motorcycles and cars also. So I request everyone, let's save lives today instead of killing others. Leave earlier to avoid accidents. Leave earlier to live longer. Not only to live longer, killing a person, it's not a good. It is a sin for us. In every religion we know that it is a sin. So come, let us follow our religion and save others' lives and also do some good deeds. So I request everyone, today for 2 days before New Year started, so let us take this opportunity. Last year we wasted. We don't know how many accidents, how many mistakes we did. Let us not follow traffic rules out of fear. Let it do it with our hearts. Let us not do it because we will go to jail or we will have to pay some fine. Let us do to save others. Let us become the safest place in the world. Today's youth are tomorrow's citizens. It was said by Pandit Jawaharlal Nehru, the first Prime Minister of our India. So come on, let us prove that we are the today's youth and tomorrow's citizens. By wasting our time on Instagrams and Snapchats and all, we can't. Come on, instead of that, spending time on traveling, that too we are doing a crime. We are not even 18 years old to drive a car or bike. So instead of that, let us spend our time on our future career and follow traffic education. I thank our government to introduce lessons in our textbooks. In 7th class also there is a chapter on traffic education, and every year from that lesson we get the question in 7th class annual examination, which is prepared by our government teachers, experienced teachers, and they are always asked a question which I have observed. Write slogans on traffic education. How to prevent accidents. You have that question in every annual examination of 7th standard. Even in the 9th standard there is a ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసినటువంటి ఎంఈఓ సార్ గారికి, అలాగే పిలవగానే ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి లారీ అసోసియేషన్ వాళ్ళు, అలాగే ఆటో యూనియన్ వాళ్ళు, వచ్చినటువంటి మిగతా డ్రైవర్స్ అందరికీ, దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి అన్ని స్కూల్స్, కృష్ణవేణి టాలెంట్ స్కూల్, అలాగే ప్రావిడెన్స్ స్కూల్ అండ్ నవీన్ ఆదర్శ స్కూల్, జూనియర్ కాలేజ్ అండ్ బాయ్స్ స్కూల్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు, అలాగే నమస్కారాలు. ముందుగా మేడం గారికి మన కొడంగల్ పోలీస్ తరఫున, కొడంగల్ ప్రజల తరఫున మరీ ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే డిస్టిక్లో ఒక అవేర్నెస్, ఈ మంత్ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు మేడం మన కొడంగల్ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి ఆదేశించడం జరిగింది. అందుకు ముందుగా మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, మన స్టేట్ని మన కొడంగల్ ప్రాంతం నుంచి రిప్రజెంట్ చేయడం
సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే కొంత ఎఫెక్టివ్గా ఉంటుందన్న ఇంటెన్షన్తో ఇక్కడ స్టార్ట్ చేసినందుకు మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతకుముందు ఎంబీఏ గారు చెప్పినట్టుగా ఎవ్రీ ఇయర్ ఒక వారోత్సవం అని అలా జరుపుకునేది. కానీ దాని గ్రావిటీని బేస్ చేసుకొని ఈ ఇయర్ నుంచి మనం మాసోత్సవంగా అంటే ఒక నెల మొత్తంగా దీన్ని జరుపుకోవాలని చెప్పి చేయడం జరిగింది. అసలు జరుపుకోవడం అంటే అసలు ఏం చేయాలి, ఈ నెలంతా కూడా మనం ఏం చేయాలి అంటే దీనిలో పార్ట్ అండ్ పార్సల్ అయినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరం కూడా దీనిపైన ఒక అవగాహన అనేది క్రియేట్ చేయాలి. ఈ 30 రోజుల్ని ఒక 3 డేస్ ఒక క్లస్టర్గా చేస్తూ 3 రోజులకి ఒక అవేర్నెస్ అంటే 3 రోజుల్లో ఎప్పుడైతే మనకు కొంచెం ఫ్రీ టైం ఉంటుందో ఆ టైంలో దీన్ని చేయమని చెప్పడం జరిగింది. ఈ ఫస్ట్ 3 డేస్ ఏంటంటే ఒక ఇనాగ్రల్ ప్రోగ్రామ్, ఒక స్టేట్ అనేది దీన్ని ఒక వార్ బేసిస్తో తీసుకొని అవేర్నెస్ క్రియేట్ చేస్తుందని చెప్పడానికి ఒక ఇనాగ్రల్ ప్రోగ్రామ్ ఒక ఫస్ట్ 3 డేస్లో చేయడం. అలాగే 4 to 6 4 నుంచి 6వ తేదీల వరకు హెల్మెట్ అండ్ సీట్ బెల్ట్ దీని యొక్క యూసేజ్, దీన్ని ఎందుకు యూజ్ చేయాలి, దీన్ని యూజ్ చేస్తే వచ్చే లాభాలు ఏంటి, యూజ్ చేయకపోతే జరిగే నష్టాలు ఏంటి అని దీనిపైన అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం. అలాగే 7th to 9th మొబైల్ ఫోన్ యూసేజ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్, మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తూ డ్రైవ్ చేయడం కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ డ్రైవ్ చేయడం కానీ చేసినట్లయితే ఎలాంటి నష్టాలు జరుగుతాయి, ఎట్లాంటి ఇబ్బందులు జరుగుతాయి అని చెప్పి ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఇట్లా 31వ తేదీ వరకు ఎట్లా జనాల్ని చైతన్యపరచాలి, ఎట్లా యాక్సిడెంట్ రెడ్యూస్ చేయాలి అనే దాని మీద ఒక వార్ బేసిస్న చేయాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి ఎస్పీ మేడం గారు అలాగే ముందున్నటువంటి అధికారులు చేసినటువంటి మా పోలీస్ డిపార్ట్మెంట్తో చేయించినటువంటి డ్యూటీస్ పరంగా మనకు 2024లో మొత్తం ఒక 352 యాక్సిడెంట్స్ జరిగితే మనకు చేసినటువంటి ఎఫర్ట్స్ వల్ల కొంచెం రెడ్యూస్ అవ్వడం జరిగింది. ఒక 330 వరకు రెడ్యూస్ చేయడం జరిగింది. మేడం గారు దీన్ని ఇంకా పెద్ద ఎత్తున తీసుకొని పోయి 300 అనేది చాలా ఎక్కువ ఫిగరు, ఇంకా తగ్గించాలనే ఇంటెన్షన్తో డే వైజ్గా దాన్ని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తూ దాన్ని రెడ్యూస్ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అలాగే మేడం ఆదేశాలను పాటిస్తూ చేస్తాం. చిన్న మాట ఏంటంటే పిల్లలందరికీ మనకు అన్నిటికన్నా విలువైంది మన జీవితం అనేది అర్ధాంతరంగా ముగిసిపోయింది అనుకోండి, చాలా బాధ అవుతుంది, అంతేనా? బషీరాబాద్ మండలం జీవన్ గ్రామంలో ఈ నెల 6వ తేదీన జీవన్గి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ క్రికెట్ టోర్నమెంట్ లో కేవలం గ్రామీణ ప్రాంత క్రికెటర్లు మాత్రమే పాల్గొనాలని సూచించారు. వివిధ గ్రామ పంచాయతీ యువకులు మాత్రమే క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొనాలని, క్రికెట్ టోర్నమెంట్ ఎంట్రీ ఫీజు 1100 రూపాయలు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. మొదటి బహుమతిగా 21,000, రెండవ బహుమతిగా 11,000 రూపాయలతో పాటు ఫైనల్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్మెన్ ట్రోఫీతో పాటు అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. అందరికీ నమస్కారం. జీవన్కి ప్రీమియర్ లీగ్ అని చెప్పేసి ఫ్రెండ్స్ అందరము కలిసి ఇక గ్రామ పంచాయతీ యువకులకు మాత్రమే ఈ యొక్క జీవన్కి ప్రీమియర్ లోపల ఆహ్వానం ఉంది. కాబట్టి జనవరి 6వ తారీఖు నుంచి ఈ యొక్క జీవన్కి ప్రీమియర్ లీగ్ అనే క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. కావున గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి యువకులందరూ కూడా పాల్గొని ఈ యొక్క టోర్నమెంట్ను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా టౌన్స్కి అలౌడ్ లేదు కాబట్టి అత్యధికంగా యువకులు గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఇట్టి క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని క్రికెట్ టోర్నమెంట్ని విజయవంతం చేయవలసిందిగా తెలియజేస్తున్నాము. ఈ యొక్క టోర్నమెంట్ని గత 25 సంవత్సరాలుగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తూ ఉన్నాము. కావున అందరూ కూడా యువకులు, గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి యువకులు ముఖ్యంగా మీ యొక్క క్రీడను, ఆటను ఆ విధంగా అందరి ముందు వ్యక్తపరుస్తూ అందరూ కూడా మీ యొక్క ఆటలో ప్రావీణ్యాన్ని చూపిస్తూ క్రికెట్ టోర్నమెంట్లో అందరూ కూడా పాల్గొని అందరూ కూడా ఇందులో పాల్గొని ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ని విజయవంతం చేయవలసిందిగా జీవనికి క్రికెట్ టోర్నమెంట్ యొక్క యువకులందరం కలిసి నిర్వహిస్తున్నాము కాబట్టి వారందరి తరపున తెలియజేస్తున్నాము. అదేవిధంగా మొదటి బహుమతి కింద 21,000 ట్రోఫీని అందజేయడం జరుగుతుంది. ఇక రెండవ బహుమతి కింద 11,000, అదేవిధంగా రన్నరప్కి ట్రోఫీని అందజేయడం జరుగుతుంది. ప్రతి మ్యాచ్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఉంటుంది, బెస్ట్ బ్యాట్స్మెన్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్, అదేవిధంగా
బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్మెన్ కూడా ఉన్నాయి. ఈ విధంగా అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి యువకులందరూ అత్యధికంగా పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జీవనికి ఫ్రెండ్స్ అయినటువంటి జీవనికి ప్రీమియర్ లీగ్ను అందరూ కూడా యువకులు అందరూ ఉత్సాహంగా ఉండి యువకులందరూ కూడా కలిసికట్టుగా నిర్వహిస్తున్నారు. కావున ఇట్టి కార్యక్రమాన్ని అందరూ కూడా దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. యాలల మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శనివారం సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలలో యాలల సర్పంచ్ శివయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ నాడు ఒంటింటికే పరిమితమైన మహిళలను చైతన్యం చేసేందుకు సావిత్రిబాయి పూలే ఎంతో కృషి చేశారని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని, వారిని చదివించేందుకు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర భవిష్యత్ తరానికి కూడా ఆదర్శంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు మల్కయ్య, బుగ్గప్ప, అక్బర్ బాబా, ఉప సర్పంచ్, గ్రామ పంచాయతీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఆవరణలో మహాత్మా సావిత్రి పూలే గారి జయంతి ఉత్సవాలు హాజరైన గౌరవ ఉప సర్పంచ్ గారు, గౌరవ వార్డు మెంబర్లు గారు మరియు మాజీ కోఆప్షన్ మెంబర్ అక్బర్ బాబా గారు, కేవీపీసీ అధ్యక్షులు ఉప్పల్ మల్కాయ గారు మరియు కార్మిక సంఘం అధ్యక్షులు బుగ్గయ్య గారు మరి గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు అందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ రోజు మహిళా సాధికారం గురించి మహిళలకు విద్య అందించిన ఉద్దేశంతో సావిత్రి పూలే గారు త్యాగమే చేశారు ఆమె. ఎందుకంటే ఆ రోజు మహిళలంటే ఒంటింటికే పరిమితి ఉండేది. వాళ్ళని విద్య అందించి కుటుంబంలో అందరికీ సమాన హక్కులు కల్పించాలని ఆ రోజు ఎంతో శ్రమపడి అందరికీ మహిళలకు చైతన్యం చేసి మరియు సంఘ సంస్కర్తగా గొప్ప పేరు సంపాదించిన సావిత్రి పూలే గారికి ఘనంగా నేను నివాళులు అర్పిస్తున్నా. ఆ రోజు మహిళలకు విద్య అనేది అందరి దాక్షనే. అటువంటి రోజుల్లో ఆమె చేసిన చొరవ, ఆమె చేసిన ధైర్య సాహసాలు చాలా ఘనంగా ఉంటాయి. మరి ఆమె కృషి వల్లనే ఈరోజు ప్రభుత్వాలు గుర్తించి ఇంటి ఇల్లాలు చదువు కుటుంబంకి చాలా ముఖ్యమని, ఇల్లాలు చదువు ఇంటికి వెలుగని ఈరోజు ప్రభుత్వాలు గుర్తించాయి. ఆ సాధికారతోనే ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో పురుషులు సమానంగా పోటీపడి ఆ రోజు ఆమె తీసుకున్న గొప్ప ఫలితమే ఈరోజు మహిళలందరూ అనుభవిస్తున్నారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. 195వ జయంతి సందర్భంగా అందరికీ గ్రామ సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు అందరికీ సిపిఎం పార్టీ అదే వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. సావిత్రిబాయి పూలే అంటే చదువుల తల్లి. ఆ రోజు మహిళకు చదివేందుకులే, మహిళలు ఇంట్లోనే ఉండి పనిచేయాలి తప్ప చదువు బయటకు వచ్చి చదివే పరిస్థితి లేని కాలంలో దానికి వ్యతిరేకంగా బాబు జ్యోతిరావు ఆశయాల కోసం తన భర్తనే గురువుగా భావించి భర్త దగ్గరనే చదువు నేర్చుకొని ఈ సమాజంలో మహిళలకు ఒంటరితనానికి వ్యతిరేకంగా, అదేవిధంగా అస్పృశ్యత వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి కాలంలో మహిళలకు చదువు చెప్పడం కోసం తనే ఒక పాఠశాల ఉపాధ్యాయులుగా పెంచి ఈరోజు ఈ దేశానికి మొదటి ఉపాధ్యాయులుగా కావడం చాలా గర్వకారణం. ఎందుకంటే శూద్రులకు, దళితులకు చదువు లేని కాలంలో మహిళలకే చదువు చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. ఆమె యొక్క ఆశయాలు ఈ రోజుకు నెరవేరాలి అంటే ప్రతి ఒక్క మహిళ చదువుకోవాలి. ఆ విధంగా చదువుకోవడం కోసం మన గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరికీ చదువును ముందుకు తీసుకోవడం కోసం మన గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు కానీ సర్పంచ్ కానీ పెద్ద ఎత్తున ఆ విధంగా చైతన్యం చేయడం కోసం సావిత్రిబాయి పూలే ఆశయాలను ముందుకు తీసుకుపోయిన అవుతాం కాబట్టి వాటిని చైతన్యం చేస్తూ మహిళలకు చదువు కోసం ప్రాధాన్యత ఇవ్వాలని మరోసారి మీ అందరి సమక్షంలో మీరు చేస్తూ సెలవుస్తున్నాను. ఇప్పుడు సర్పంచ్ గారు సభను ఉద్దేశించి ప్రసంగ గారు మాట్లాడాల్సింది. మిత్రులారా, ఈరోజు యాలల మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు గ్రామ సర్పంచ్, గౌరవ ఉప సర్పంచ్, గౌరవ వార్డు మెంబర్ల ఆధ్వర్యంలో ఈరోజు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు మహాత్మా సావిత్రిబాయి పూలే
190వ జయంతి సందర్భంగా ఆ యొక్క సావిత్రిబాయి పూలే గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు భారతదేశంలోనే గొప్ప సంస్కర్త. ఆ రోజు గత 18 శతాబ్దం సందర్భంగా ఆ రోజుల్లో మహిళలకు చదివినటువంటి మహావనిత. ఎందుకంటే ఆ రోజులో ఒక శూద్రకులను పుట్టి కూడా వాళ్ళ తోటమాలి యొక్క మహాత్మా జ్యోతిరావులను వివాహం చేసుకొని బాల్యం చేయడం జరిగింది. ఆమె 6 సంవత్సరాలు అప్పుడే ఆమెకు ఎలాంటి చదువు రాదు. చదువు కోసము ఆమె వ్యవసాయ పనులు చేసుకుంటూ వాళ్ళ భర్త ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే గారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.